నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాలిమేడు గ్రామ జెడ్పీపీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఏ నాగమణి అధ్యక్షతన స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జెడ్పీపీ హైస్కూల్ చైర్మన్ రౌతు రవి, వైస్ చైర్మన్ గూడూరు విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు ఏ నాగమణి మాట్లాడుతూ ఈ స్కూల్ నందు 145 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ యొక్క కమిటీని విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకుని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని ఆమె సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వాకాడు మండల జనసేన అధ్యక్షులు రౌతు శివకుమార్ మరియు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్ కమిటీ ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వివిధ తరగతులు ఉన్నాయి. ఇప్పుడు చొప్పున 8 తరగతులకి 24 మంది పేరెంట్ కమిటీ సభ్యులు అందులో ఒకరి పేరు గాను మరొకరిని వైస్ చైర్మన్ గాను ఎన్నుకోవడం జరిగింది. పేరు మీద రౌత్ రవిని, వైస్ చైర్మన్ గా గూడూరు విజయ ఎన్నుకోవడం జరిగింది. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా రౌత్ రవి. మీ పేరు చెప్పండి. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి నమోదులు పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడం, విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాపౌట్ లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో మా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ఛాయశక్తులా కృషి చేస్తామని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.